ద్వేషంతోనూ అవతల వాళ్ళని తగ్గించేసేసి వాళ్ళని దారుణంగా చిత్రించేసేసి మేమే గెలుస్తాము అని ఎవడికి వాడు ఎలా తయారైంది అంటే అసలు ప్రజలకి ఆలోచించేటువంటి శక్తి లేకుండా చేసేస్తోంది మీడియా కూడా. ఎందుకనంటే అవతల వాడు పూర్తిగా అయిపోయాడు, మొత్తం వాళ్ళందరూ కూడా సర్దుకున్నారు తట్టాబుట్ట, అందరూ తలో దేశం పోయారు, తలో రాష్ట్రం పోయారు, కనిపించరు అని వీళ్ళ ఛానళ్ళు వీళ్ళ గురించి, వాళ్ళ ఛానళ్ళు వాళ్ళ గురించి, అసలు మొత్తం మేమే వస్తున్నాము, వాళ్ళందరూ కూడా తట్టాబుట్ట సర్దుకున్నారని. ఇది ప్రజలకి ఆలోచన అనేటువంటిది అందించకుండా ఏ టీవీ పెట్టినా ఏ పత్రిక చూసినా కూడా ఇదే రకమైనటువంటి ధోరణి తీసుకొస్తున్నారు. ఇది సర్వే కాదు, ఇది నిజము కాదు, ఏం జరుగుతుందో ఎవ్వడూ చెప్పలేడు, ఇదంతా అబద్ధం. అలా చెప్పగలిగితే 151 సీట్లు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయని ఎవడన్నా చెప్పాడా? ఊహించాడా ఎవడన్నా? కనుక ఇదంతా కూడా అబద్ధం. ఈ సర్వే మీద నేను మీకు ఒక్క విషయం చెప్తా. నేను ఒక సముద్ర తీరంలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామం అది. ఆ గ్రామంకి వెళ్ళి అక్కడ పొలాల్లో పనిచేసుకునేటువంటి వ్యక్తిని అడిగి, ఈసారి ఎవరికి వేస్తారు ఓటు అని అంటే, మేము చంద్రబాబుకి వేస్తామండి అన్నారు. ఎందుకు వేస్తారయ్యా అని అంటే, ఈయన దగ్గర మాకేమీ మంచి జరగట్లేదండి. మరి ఆయన ఇచ్చే పథకాలు తీసుకోవట్లేదా? లక్షలు వస్తున్నాయి కదా మీకంటే, వస్తున్నాయి తీసుకున్నామండి. మరి తీసుకుంటూ ఎందుకు వేస్తారంటే, అభివృద్ధి జరగలేదండి, అసలు అభివృద్ధి లేదు, ధరలు పెరిగిపోయినాయి అన్నాడు. నీకు అభివృద్ధి అంటే ఏమిటో తెలుసా అన్న. నాకెందుకు తెలియదండి, ధరలు కూడా పెరిగిపోయినాయి అన్నాడు. ఇప్పుడు మరి చంద్రబాబు గారికి వేస్తే మీరు, ఆయన వచ్చిన తర్వాత ఈ ధరలు తగ్గించలేడు ఆయన, ఈ పథకాలు ఏమో ఇవ్వడప్పుడు, అప్పుడు మీకు 2 రకాలుగా నష్టం కదా అన్న నేను. అంటే అన్నాడు, లేదండి మేమందరం కూడా ఈసారి ఎట్టగైనా సరే ఆయనకి వేద్దాం అనుకున్నామండి అన్నాడు. మంచిదే, నువ్వు అనుకున్నావు, కానీ మీ వాళ్ళు అందరూ అనుకున్నారంటావు ఏంటి? మీ వాళ్ళందరూ ఎందుకు వేస్తారు? ఇన్ని లక్షలు వస్తున్నటువంటి అవకాశాలన్నీ ఈ ముఖ్యమంత్రిని కాదని ఎందుకు అనుకుంటారన్న. అంటే అతను అన్న మాట చెప్తున్నాను మీకు, అది అసలు సర్వే. ఇది అంతా అంటే కథ మొత్తం చదివిన తర్వాత నీతి వాక్యం ఉంటుంది చూసారా, అలాంటిది. అతను అన్నాడు, ఏమండి కని పెంచి చదివించి పెళ్లి చేసి ఆస్తులు ఇచ్చిన అమ్మా నాన్నలనే తరిమేస్తున్నారండి, 3000 ఇచ్చే ముఖ్యమంత్రిని ఎవడు పట్టించుకుంటాడు అన్నాడు అతను. ఆయన రీజన్ అది. అంటే కానీ ఈయన కాదు, రేపు ఇంకో ముఖ్యమంత్రి కూడా 6000 ఇస్తాను. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, సంక్షేమ పథకాలు ఇస్తామనేటువంటి పాలకులందరికీ ఇది హెచ్చరిక, ఎవరికైనా. అందుకని నేను చెబుతున్నాను మీకు ఈ ఛానల్లో. అదే అర్థమైంది. మీ కని పెంచి చదివించి ఆస్తులు ఇచ్చి పెళ్ళిళ్ళు చేసినటువంటి తల్లిదండ్రులనే తరిమేస్తున్నారు. 3000 4000 ఇచ్చేవాళ్ళు అయితే అంతకన్నా రెట్టింపిస్తామని వాళ్ళని ఎవడు పట్టించుకుంటాడు అన్నాడు. అది సత్యం అండి, అది లోక సత్యం. అతనికి తెలిసింది, అతనికి ఏం తెలుసు అని అనుకుంటున్నాం. ఈ సర్వేలు ప్రశాంత్ కిషోర్ ఆయన బాగా చెప్తాడు, ఇంకో ఆయన చెప్తాడు, ఈయన పెద్ద అనలిస్టు, ఆయన ప్యానలిస్టు, ఇవన్నీ మాట్లాడతారు సరే, ఇవన్నీ కబుర్లు. అది సత్యం, సగటు మనిషి చెప్పిన సత్యం అది. కనుక సంక్షేమం కాదండి, వాళ్ళకి ఇది నా జాతి, ఇది నా భాష, ఇది నా ఉనికి, ఇదిగో ఈ చేలో ఈ పంట పండించాను, ఈ పంట అద్భుతంగా ఇలా పండించడానికి అద్భుతమైన విత్తనం ఇచ్చాడు ఈ నాయకుడు, ఈ అద్భుతమైనటువంటి సూచన చేశాడు ఈ సమయంలో పంట వేయమని. దీనికి ఏదైనా ఒక నష్టం వస్తే, మొన్న పంట నష్టం వస్తే దానికి మొత్తం డబ్బులు ఇచ్చాడు. నేనేదైనా మంచి పని చేస్తే, మా అబ్బాయి చదువుకుంటే వాడికి చక్కని ప్రోత్సాహం లభించింది, మా అమ్మాయికి ఉద్యోగం వచ్చింది అనేటువంటి భావం గనక వాడికి కలిగిస్తే అది సరైనటువంటి పాలన తప్ప ఇవన్నీ ఈ గందరగోళాలన్నీ కూడా వాళ్ళకి తాయిలాలు పెట్టి మాయలు చేసి. ఇప్పుడు మీరు మామూలుగా దీని మీద గతంలో ఒక పాట కూడా రాశారు, మీరు ఒక ప్యారడీ చేశారు, ఏదో వేస్తే ఆయిల్ పడతా ఏదో ఉంది కదా, అది ఒక్కసారి తలుచుకొని మళ్ళీ ఇటీవలే మీరు ఒక అద్భుతమైన పాట రాశారు. అది అంటే అది మీ పార్టీ పాట కాదు, అది జనం ఆలోచింపజేసే పాట. అంటే నీ శరీరాన్ని, నీ కులాన్ని 2గా ముక్కలు ఎప్పుడుగా ఎందుకు కుట్టించుకొని ఇలా చేయొద్దని ఆ ప్రేరణతో రాసుకుంటూ వచ్చారు. అంతకుముందే ఇది వస్తే ఆయిల్ పెడతాను, ఇది వస్తే ఇది పెడతామని చెప్పి మీరు అప్పటికి ఇంకా ఇదిలో లేదు. ఎప్పుడో చాలా ఏళ్ల క్రితమే 7-8 ఏళ్ల కిందట రాసింది అది. ఒకసారి తలుచుకొని మన ఇందులోకి వద్దాం సార్. అదే వీళ్ళు ఆ పథకాలకి కూడా అర్థం లేదండి, అర్థం లేనటువంటి పథకాలు ప్రకటిస్తున్నారు. అవి
ఆచరణ యోగ్యం కాదని వీళ్ళే విమర్శించి వీళ్ళే అంతకు రెట్టింపించారు. ఇందాక మరి ఈ ఎన్నికల సందర్భంలో రాజకీయాల విషయాల్లో ప్రయాణంలో ఈ రాజకీయ క్షేత్రంలో ఈ కులాలు అనే దృష్టిలో పెట్టుకొని లేకపోతే మీకు ఇచ్చే తాయిలాలను దృష్టిలో పెట్టుకొని ఓటరు మోసపోవద్దు మీరు తెలుసుకోండి అని ఒక సందేశాత్మకంగా మీరు మొన్న మీ ఎన్నికల ప్రచారంలో కూడా అది బలంగా వినిపించిన గీతం లేట్ అది ఒకసారి తలుచుకుందాం. అందులో చాలా రాజకీయమైన విశ్లేషణ కూడా నాకు అందులో కనిపించింది. చెప్తానండి. అంటే ఏంటంటే ప్రతి కులాన్ని కూడా వీళ్ళు మభ్యపెడుతూ వాళ్ళని చీల్చి, అంటే వాళ్ళలో ఎంత జ్ఞానులు ఉన్నా సరే వాళ్ళని ప్రలోభాలతో వీళ్ళు వశం చేసుకుని వాళ్ళని జ్ఞానిని కూడా అజ్ఞానంలో ముంచేసి వీళ్ళకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఆ కులానికి ఆ కులం వాడే అన్యాయం చేసేటట్టుగా. ప్రతి కులానికి విరోధి ఎవడంటే పక్క కులం వాడు కాదు, తన కులం వాడే విరోధి. ఇది అందరూ తెలుసుకోవాలి, అందరికీ తెలిసిన విషయం, అందరూ దృష్టిలో ఉంచుకోవాలి. మనిషికి మనిషి విరోధి అంతే, మనిషికి మనిషి కాదు, ఆ కులం వాడికి ఆ కులం వాడే విరోధి. ఇది అధికారంలో ఉన్నవాళ్ళు తప్ప, అధికారంలో ఉన్న కులాలు తప్ప మిగతా ఈ చిన్న చిన్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ కులంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాయకులు వాళ్ళని చీల్చి రెండు చెప్పులు కుట్టి వీళ్ళకి తొడుగుతున్నారు, అధికారంలో ఉన్న వాళ్ళకి తొడుగుతున్నారు. దాని మీద నేను రాశాను. అదొకసారి అరుణ్ సార్, మీ కులాన్ని చీల్చి 2 చెప్పులు చేసి వేరెవ్వరి కాళ్లకో తొడగద్దండి, మీ కులం బలాన్ని ముష్టి చిప్పను చేసి బాబు ధర్మం అంటూ ముష్టెత్తకండి, తెలిసి కూడా దుర్మార్గుల పల్లకి మోయకండి, మీ పవిత్రమైన ఓటు అపవిత్రులకేయకండి, మీ కులాన్ని చీల్చి 2 చెప్పులు చేసి వేరెవ్వరి కాళ్లకో తొడగద్దండి, కబ్జాదారుల కాళ్ళకి తొడగద్దండి, సంఘద్రోహుల కాళ్ళకి తొడగద్దండి, మీ కొడుక్కి ఇస్తారు స్కాలర్షిప్పు, వాళ్ళ కొడుక్కిస్తారు లీడర్షిప్పు, మీ కొడుకు ఫీజు రియంబర్స్మెంటు, వాళ్ళ కొడుకు మెంబర్ ఆఫ్ పార్లమెంటు, జాబు లేక మీ పిల్లలు పేవుమెంటు, వాళ్ళ పిల్లలంతా కలిసి గవర్నమెంటు, మీ కొడుక్కి షెడ్డులో వర్క్మెన్షిప్పు, వాళ్ళ కొడుకు అదానీతో పార్ట్నర్షిప్పు, ఏకలవ్య శిష్యుడైన మీ కొడుకు లేబరు, పరమానందయ్య శిష్యుడైన వాళ్ళ కొడుకు లీడరు, మీ కులాన్ని చీల్చి 2 చెప్పులు చేసి వేరెవ్వరి కాళ్లకో తొడగద్దండి, మీ కులం బలాన్ని ముష్టి చిప్పను చేసి బాబు ధర్మం అంటూ ముష్టెత్తకండి, తెలిసి కూడా దుర్మార్గుల పల్లకి మోయకండి, మీ పవిత్రమైన ఓటు అపవిత్రం చేయకండి, ఒక్కరోజు మీ ఓట్లు ముష్టెత్తుతారు, 5 ఏళ్ళు మీతో ముష్టెత్తిస్తారు, కట్టిస్తారట మీకు టిక్కీ ఇళ్ళు, శాశ్వతంగా అసెంబ్లీలో ఉంటూ వాళ్ళు, ప్రజలే మా దేవుళ్ళని చెబుతున్నారు, గుళ్ళో దేవుళ్ళనే దోస్తున్నారు, వాళ్ళ కులం ఓట్లన్నీ వాళ్ళకే బ్రదరు, మీ కులాల ఓట్లన్నీ చెల్లా చెదురు, వాళ్ళల్లో వాళ్ళకుంది యూనిటీ, మీ అందరికీ లేనిది అదొక్కటి, మీ కులాన్ని చీల్చి 2 చెప్పులు చేసి వేరెవ్వరి కాళ్లకో తొడగద్దండి. ఈ సామాజిక నేపథ్యంలో ఉన్నవాళ్ళు లేనివాళ్ళు, పాలిస్తున్న వాళ్ళు పాలించబడుతున్న వాళ్ళు, ఈ రెండింటి మధ్య అమాయకంగా ఓటు అనే విలువైన దాన్ని సక్రమంగా ఉపయోగించుకోకపోవటం వల్ల జరుగుతున్న దాని ఆవేదన నుంచి ఈ పాట పుడుతూ ఓటును సద్వినియోగం చేసుకోండి, మంచి వాళ్ళకి వెయ్యండి అనే ఒక సందేశాత్మకమైన ఇది జాతీయ గీతం లాంటిది. ఓటుగా ఆంధ్రప్రదేశ్కో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించిన టోటల్గా ఓటర్లలో చైతన్యం రావాలి, చెడును కిందకు తొక్కాలి, మంచిని పెంచాలని. భారతదేశంలో జరుగుతున్నటువంటి బడుగు కులాలు, వెనకబడినటువంటి వారికి వాళ్ళ కులాలని ఎలా మోసం చేస్తున్నారు. వీళ్ళ కొడుక్కి ఏదో ఫీజు రియంబర్స్మెంట్ అండి, వాళ్ళ కొడుకు మెంబర్ ఆఫ్ పార్లమెంటు. అవును, పైగా మన పిల్లలు ఇంగ్లీష్ చదువుకుని అమెరికాకి వెళ్ళి ఆస్ట్రేలియాకి వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలట. అది వీళ్ళు చాలా గొప్పగా కల్పించినటువంటి అవకాశంట. వీళ్ళ పిల్లలు మాత్రం అమెరికా వెళ్ళి చదువుకుని వాళ్ళు అక్కడ స్థిరపడరు.
అక్కడ వ్యాపారాలు చేయరు. వాళ్ళు ఉండొచ్చు కదా, ఏ ఉగాండాలోనో ఏ సోమాలియాలోనో సెటిల్ అయిపోతే రాష్ట్రానికి పేడొదిలిపోతుంది కదా. అట్లాగా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు రాజకీయ రంగంలో ప్రవేశించి మళ్ళీ ఈ జనం నెత్తిన ఎక్కుతారటండి. వాళ్ళు ఇక్కడ రాజకీయ నాయకులు అవుతారట అక్కడ చదువుకుని వచ్చి. ఈ పాటలో వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశారు. మన పిల్లలేమో ఇక్కడి నుంచి వెళ్ళిపోయి మనకు దూరంగా వెళ్ళిపోయి వాళ్ళు అక్కడే పెళ్లిళ్ళు చేసుకుని అక్కడే సంతానాన్ని కానీ అక్కడ సెటిల్ వెళ్ళిపోవాలి. అది వీళ్ళు మనకి చేస్తున్న మేలుట. మన పిల్లలు దూరంగా వెళ్ళిపోవటం మనకు చేస్తున్న మేలు, వాళ్ళ పిల్లలు వచ్చి మన నెత్తినెక్కడం వాళ్ళు మనకి చేస్తున్న మేలు. ఇది జరుగుతున్నది. అంటే మొత్తం ఈ రాజకీయ చిత్రపటాన్ని అంతా కూడా మీరు ఆ పాటలో పెట్టి మీలోని రాజకీయ అవగాహన కూడా ఈ పాట ద్వారా మీరు కలిగించుకొని మీకు కలిగిన అవగాహన ప్రజలకు పంచుతూ ఓటును సద్వినియోగం చేసుకోండి అని చెప్పారు. ఇందాక మాట్లాడుతున్న క్రమంలో ఇందాక మీరు వర్గాలు అన్నారు. ఆ రాక్షసుడు ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో ఉండడానికి వీల్లేదు, వాడిని వెంటనే దించేయాలి అని వీళ్ళే ఉంటాం, ఒక వర్గం అంటుంది. పొరపాటు కూడా ఈ రాక్షసుడు మళ్ళీ ఎక్కాడంటే మళ్ళీ మనకి ఇబ్బంది అవుతుంది, ఆ రాక్షసుడు పొరపాటు ఎక్కడానికి వీల్లేదు అని ఇంకో వర్గం అంటుంది. ఇతను రాక్షసుడు అంటున్నారు, అటు రాక్షసుడు అంటున్నారు. ఇదేంటి, దీనికి మీకు ఏమనిపిస్తుంది చూస్తే? వాళ్ళు రాక్షసులనే వాళ్ళు నిరంతరం జపం చేస్తున్నారు, రాక్షసత్వాన్ని ఉపాసిస్తున్నారు, రాక్షసత్వాన్ని జపిస్తున్నారు, రాక్షసత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. అందుకని అవే మాటలు వస్తాయండి. వాళ్ళకి మంచి మాటలు ఎట్లా వస్తాయి? సమాజాన్ని మొత్తాన్ని కూడా ఒక రాక్షసత్వంతో తయారు చేసేద్దాం అనుకుంటున్నారు. దీంట్లో వాడు ఏంటంటే డబ్బున్న రాక్షసుడు డబ్బు లేని రాక్షసుడు అవ్వాలి, అట్లా అయిపోవాలి. ఈ కింద వాళ్ళందరూ కూడా పనికి మాలిన వాళ్ళు అయిపోవాలండి. వాళ్ళ జెండాలు పట్టుకుని తిరుగుతూ వాళ్ళ పల్లకి మోస్తూ ఉండాలి. అందుకని అవతల వాడిని రాక్షసుడు అని చెప్తాడండి. వీళ్ళు చాలా ఏదో దైవాంశ సంభూతుల్లాగా వీళ్ళేదో పరమ పవిత్రమైనటువంటి దివ్య తేజస్సుతో వెలిగిపోతూ శాంతి, సహనము, ప్రేమ, కరుణ మొదలైనటువంటి దివ్య గుణాలతో వీళ్ళందరూ కూడా ప్రజల్ని ఆదుకుంటున్నట్టు, ప్రజల కోసం నిలబడ్డట్టు అవతల వాడు రాక్షసుడు అని అంటాం. అలాగే ఇంకేంటి, వాళ్ళకి వాదన ఎవడన్నా ఒక రాయి వేసినా, లేకపోతే ఎవరన్నా అవతల వాళ్ళ మీద ఏదన్నా ఒక మాట విసిరినా, ఒక అశ్లీలంగా మాట్లాడినా దాన్ని ప్రోత్సహించటం. అంటే సమాజంలో ఒక రాక్షసత్వాన్ని, ఒక అమానుష వాతావరణాన్ని వీళ్ళు ప్రోత్సహిస్తున్నారు. ఇది ఒక దుర్మార్గం అండి, ఇది అనైతికం, ఇది దుష్ట సంస్కృతి. దీన్ని ఖండించకపోతే, మాట్లాడకపోతే అందరి మనస్సుల్లో ఉన్నది ఇది. వాళ్ళ పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా సంస్కారవంతులు, వివేకులు, అనేక కారణాల వల్ల వాళ్ళ పార్టీ అధికారంలోకి రావాలనుకుంటారు, కానీ సంస్కారం లేకుండా ఏమి ఉండరు. వాళ్ళకి బాధ ఉంటుంది, వాళ్ళకి భాషాభిమానం ఉంటుంది, కానీ నాయకుడు తీసుకునే నిర్ణయంతో ఎవడు మాట్లాడలేడు. పోనీ వీళ్ళేమన్నా చేస్తామన్నారా? వీళ్ళేమన్నా భాషను మేము ఉద్ధరిస్తామన్నారా? ఎవడు మాట్లాడలా. వీళ్ళ మేనిఫెస్టోలో భాషా సంస్కృతుల గురించి ఏం లేదు. మేము దాని మీ పైన జరిగిన విమర్శల్లో కూడా రకరకాల మీ దృష్టి కూడా వచ్చే ఉంటాయి. ఈ జై తెలుగు అని పెట్టడంలో ఈయన తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు అనుకూలంగా ఈయన వర్క్ చేస్తున్నాడా? అలాగే తెలుగు భాషకై జగన్ ప్రభుత్వంలో భాషకు అన్యాయం జరిగింది కాబట్టి దాన్ని చూపించి తద్వారా జగన్కి, వైసీపీకి నష్టం చేస్తూ చంద్రబాబుకి, తెలుగుదేశానికి లాభం చేయడం కోసం వీళ్ళందరూ కలిపి ఎంటర్ చేశారా, ఈయనక వాళ్ళు ఉన్నారు అని రకరకాల ప్రచారాలు కూడా మీరు వినిపించినాయి కదా. దానికి మీరేమంటారు సార్ వాళ్ళ విమర్శలకి? అది రకరకాలుగా పుట్టిస్తారు. సహజంగా ఏంటంటే నా మీద ఇంకా వాళ్ళు దృష్టి పెట్టలా, లేకపోతే వీళ్ళకున్న సోషల్ మీడియా కానీ, వాళ్ళకున్న సోషల్ మీడియా కానీ నన్ను వాళ్ళు నిజంగా ఎదుర్కోవటం, అటాక్ చేయటం అయితే అసలు చాలా ఘోరంగాను, దారుణంగాను వాళ్ళు మాట్లాడేవాళ్ళు. వాళ్ళు ఎవరు నా జోలికి రాల. నిజానికి ఇటువంటిది ఏదన్నా ఎవరో పాపం తెలియక అన్న మాట తప్ప. అది ఎప్పుడయ్యేదంటే మల్లాది విష్ణు గారికి ఈ సెంట్రల్ నియోజకవర్గంలో విజయవాడలో సీట్ ఇవ్వలేదు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు నేను అక్కడ దాంట్లోకి వచ్చాను. అదే బ్రాహ్మణ వర్గానికి చెందినటువంటి వ్యక్తికి వాళ్ళు ఇవ్వాల, వేరే ఇంకొక ఆయనకి ఇచ్చారు. ఇక్కడ ఎక్కువ ఓట్లు బ్రాహ్మణ్స్, ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నారు. కనుక ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి నిలబడటంలో నన్ను విమర్శించేటువంటి అవకాశం లేదు. అదే మల్లాది విష్ణు గారు కనుక నుంచున్నట్టయితే అప్పుడు నేను కూడా ఒక పార్టీ పెట్టాను, నిలబడాలనుకుంటున్నా కదా, నేను కూడా ఇప్పుడు నిలబడినట్టయితే ఈయన ఇద్దరు ఒకే కులం వాళ్ళు, ఆ కులం ఓట్లు చీల్చడానికి, పైగా ఆ కులం ఓట్లు ఎక్కువ ఉంటాయి సెంట్రల్ నియోజకవర్గంలో విజయవాడలో అనేది ఒక ప్రసిద్ధమైన విషయం. వాళ్ళ ఓట్లు చీల్చడానికి ఇది తెలుగుదేశం వాళ్ళు పెట్టారనుకుంటే పోనీ దానికి అర్థం ఉన్నది. ఇప్పుడు వీళ్ళే వాళ్ళకి ఇవ్వాల, పోనీ తెలుగుదేశం వాళ్ళు ఇచ్చారంటే వీళ్ళు ఇవ్వాల. కనుక ఎవరు చేయనటువంటి దాంట్లో నేను స్వతంత్ర అభ్యర్థిగా నేను తెలుగు భాషా సంస్కృతుల కోసం నిలబడితే నా గురించి అనుకునే అవకాశం ఏం లేదు. ఇదే పెద్ద ఉదాహరణ. ఆ విధంగా మీకు మేలు జరిగింది. ఇదే నిజం అండి, నిజం. అమ్మవారి అనుగ్రహం. ఏ ప్రేరణతో
ఒక అద్భుతమైనటువంటి పద్యం రాశాడు ఈయన. ఇప్పుడు ధరకిట దిగి గిరకిటజని మరకత పతకపు పతిగన మతి నతిడుచున్ తరితగ త్వరితగ తింతక తిరిగద తిరుపతి దరికిందని ఇటువంటి పద్యాలు రాశారు. మృక్కుడు 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 తిరుమల మూర్తికి. ఇవన్నీ కూడా అనేక ప్రయోగాలు ప్రక్రియలు చేసిన నేను అవి ఎట్లా చేశాను, ఇది ఇలా రాస్తే బాగుంటుందని నాకు ఒక ఆలోచన వచ్చి ఇది రాయాలి, రాస్తే చదివితే పండితులు పామరులు అందరూ కూడా సంతోషిస్తారు, ఆనందిస్తారు, ఇది సాహిత్యంలో ఒక గొప్ప ప్రయోగం అవుతుంది అని నాకు దృఢంగా విశ్వాసం కలిగాక రాసింది, దాన్ని కృషి చేసింది. అలాగే ఈ పార్టీ పెట్టాలి, ఈ తెలుగు భాషా సంస్కృతుల కోసం నిలబడితే వాళ్ళు దానికి ఉన్నారు, వాళ్ళు గనక ఒక బలమైనటువంటి వర్గంగా ఉండి ఒక పార్టీగా అవతరించినట్టయితే ఈ పార్టీల వీళ్ళు దారికి వస్తారు అనేది దృఢంగా అనిపించి ఒక పద్యానికి ఎలా భావం కలిగిందో దృఢంగా ఎలా కృషి చేస్తానో దానికోసం ఆ పద్యం పూర్తిగా రాయటానికి, అలాగే పార్టీ పెట్టాలి, దీన్ని చేసి తీరాలి అనేటువంటి దృఢమైనటువంటి భావం కలిగి ఆ విశ్వాసంతో ముందుకు వచ్చి ఇది అమ్మవారి అనుగ్రహం.